నేను ఆనగంటి సువార్త ప్రవీణ్ కుమార్ 13వ వార్డు కౌన్సిలర్గా ప్రస్తుతం. ఇప్పుడు మీరు ఈ వార్డు నుంచి వెళ్ళి ఎన్నుకోబడారు కదా, ఇక్కడ మీరు ప్రచారం చేసినప్పుడు మీ వార్డులో ఏమేమి మీ దృష్టికి వచ్చినాయి సమస్యలు? ప్రచారం చేస్తున్న క్రమాన రోడ్డులు, డ్రైనేజీ, డంప్ యార్డ్, గ్రేవ్ యార్డ్, ఇలా అనేకమైనటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఇంకా ఇప్పుడు మీరు ప్రజలకు, మీ వార్డు మెంబర్లకి ఏమని మీరు వాగ్దానం చేసిండ్రు? వారి పరిస్థితులను నేను గమనించినప్పుడు చాలామంది రెంటులో ఉన్నారు, అలాగే వాళ్ళకి ఇల్లు లేవు, వారు ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు, అలాగే వాళ్ళ ఇంట్లో పిల్లల చదువుల విషయంలో కుటుంబ పరిస్థితులను నేను గమనించాను. అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్నుకోబడ్డారు, గెలిచిన తర్వాత మీ వార్డు మెంబర్లకు కానీ జనగాం వాళ్ళకి కానీ ఎట్లాంటి సేవలు చేయాలనుకుంటారు మీ వంతుగా? నేను ఒక చదువుకున్న అమ్మాయిని, నాకున్నటువంటి జ్ఞానాన్ని సన్మార్గంలో నేను ఉపయోగించుకుంటూ ఎక్కడ ఎలాంటి ఫండ్స్ ఉన్నాయి, ఎలాంటి విధానాలు ఉన్నాయి అవి కనుక్కుంటూ, గమనించుకుంటూ, విశ్లేషకుల యొక్క సూచనలు, ఆలోచనలు నేను తీసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాను. ఇప్పుడు మీకు కమిటీ హాల్స్ కానీ లేకపోతే పిల్లలకి లైబ్రరీలు కానీ ఇట్లాంటివి మీరు అందించే ఉద్దేశం ఏమన్నా ఉందా? ప్రచారంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్కి సంబంధించిన వరకు, అలాగే లైబ్రరీ గురించి కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సార్ క్విక్ రియాక్షన్గా ఆయన సొంత డబ్బులతో మాకు సహకరించారు. మేము అవి కూడా పనులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు జనగామంలో ఎక్కువ శాతము తాగునీరు సమస్య ఎక్కువగా ఉంది. ఫ్లోరైడ్ ఉండి లేకుండా కానీ తాగునీరు సమస్య ఉంది. దాన్ని మీ వార్డుకు ఎట్లా మీరు కన్వర్ట్ చేస్తారు? నేను ప్రచారంలో చూసింది మొదలుకొను అంటే 9 నుండి 10 మధ్యలో బోరింగులు ఉన్నాయి. అవి సరిగా పని చేయట్లేదు. అంబేద్కర్ నగర్లో 3 ఉన్నాయి. అలాగే ఈ యొక్క మన ధర్మకంచన ఈ పరిసరాల్లో దగ్గర 6 నుండి 7 ఉన్నాయి. వాటిని రిపేర్ చేసి వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా, వాటర్ క్వాలిటీ ఏదైనా ఉందామని అది మేము పురపాలక సంఘం నుండి, మున్సిపల్ నుండి ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని నీటిని అందించే క్రమాన పనిచేస్తాం. మొట్టమొదటిగా మీరు ఈ వార్డు సమస్యలో ఏ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నారు? మొట్టమొదటిగా డ్రైనేజు, పరిసరాల శుభ్రత, దీని గురించి మొదటిగా ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నా. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు బాగుంటే మనం బాగుంటాము అనేటువంటి మొదటి ప్రాధాన్యతగా నేను తీసుకుంటున్నాను. మీరు ప్రథమంగా పేదవాళ్ళకి, తర్వాత ముసలి వాళ్ళకి హెల్త్ క్యాంపులు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? తప్పకుండా రాబోయే కాలంలో దాని గురించి ఆలోచిస్తాము. వాటి గురించి సానుకూలమైనటువంటి స్పందన మా నుండి ఉంటుందని భావిస్తున్నాం. అంటే ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అవి కూడా ముందు కాలానికి మేము రాబోయే కాలంలో మంచి ఆలోచన ఉంది మాకు. ఆలోచనని సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది మాకు. చివరిగా మీరు మీ వార్డు మెంబర్కి ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? కలిసి ఉంటేనే కలదు సుఖం అనేటువంటి నినాదాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మనము కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలము. కాబట్టి నా కొరకు ఎంతమంది అయితే కలిసి పనిచేశారో వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. నమస్కారం. నేను ఆనగంటి సువార్త ప్రవీణ్ కుమార్ 13వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై మీ నమ్మకాన్ని నుంచి నన్ను అనుక్షణము ధైర్యపరుస్తూ ముందుకు నడిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా కొరకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, మరియు నా కొరకు నా వెనకాల ఒక రహస్య దళంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను.
వార్డు ప్రజలందరికీ వారి యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలని వారు నాకు చెప్పినటువంటి ప్రతి సమస్యను నా దృష్టిలో నేను ఉంచుకున్నాను. నా కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నిండా నమస్కారాలు. మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రుణాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. నా కొరకు ఎంతోమంది సహాయం చేసి, అలాగే పల్లా సార్ వారు నా కొరకు వారు ముందుండి నాకు భరోసా ఇచ్చి అనేక విషయాలలో నాకు ధైర్యం నింపి ప్రజల సమస్యల పట్ల ఒక అవగాహన, వారిని ఎలా మనం చేరుకోవాలి అనే దిశానిర్దేశం పల్లా రాజేశ్వర రెడ్డి గారు నాకు సహాయం చేశారు. ఆయనకి నేను జన్మతా రుణపడి ఉంటాను. అంత మంచి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే 13వ వార్డు ప్రజలు, నేను ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు వారి యొక్క సమస్యలు, వారి యొక్క పరిస్థితులను నేను గమనించిన. విద్యావంతులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే కూలీనాలు చేసుకునేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబాలను నేను చూశాను. నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకురాలనే. నా పరిస్థితి కూడా మీకు తెలుసు. ఆ రకంగా నేను ఒక ఆలోచన చేశాను. చదువుకున్న అమ్మాయిని, మంచి అవకాశాలు మనము చవి చూడొచ్చు. వార్డుకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యలను నేను గమనించాను. అలాగే ప్రచారంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రచారంలో వచ్చినప్పుడు మాకు ఒక లైబ్రరీ, అలాగే కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి ఆ యొక్క బాత్రూమ్స్ విషయం, ఇంకా డ్రైనేజ్ విషయం, ఇలా అనేకమైనటువంటి విషయాలలో వారు మాకు సహాయం అందించారు. వారితో ఉంటూ ప్రజల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తూ నేను ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తానని, ధర్మంగా పనిచేస్తానని నా ఆత్మ సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. పిల్లల స్కూల్స్ విషయం కానీ, పిల్లల యూత్ పిల్లల విషయంలో కానీ, లేదా అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు కానీ నేను పనిచేస్తాను. నీలిమా హాస్పిటల్ మనకు అందుబాటులో ఉంది. మనకు కావాల్సినటువంటివి రెండు. అది ఒకటి విద్య, వైద్యము. విద్య పట్ల అవగాహన కల్పిస్తూ, వైద్యానికి అనుకూలంగా నేను స్పందిస్తూ అన్ని వేళలా వారికి అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మెట్రో ఉదయం టీవీకి, అలాగే B5 టీవీకి నమస్కారం తెలియజేస్తున్నాను.